Hi all, I am Shravani. Today I will explain about how to convert binary number to hexadecimal number. So before going to the conversion, first we have to know about the binary number. Binary number also called as base 2 number because here we are using the two numbers 0 as well as 1. Two numbers we use చేస్తాం అందుకే మనం దాన్ని binary number base 2 number అంటాం. Hexadecimal number. Hexadecimal number also called it as base 16 number అంటే 0 to 15 numbers ని యూస్ చేస్తాం r 0 to r minus 1 0 to 16 minus 1 nothing but 0 to 15 numbers ని యూస్ చేస్తాం ఆ numbers ఏంటి అంటే 1 0 1 2 3 4 5 6 7 8 9 after 9 a as 10 b as 11 C as 12, D as 13, E as 14, F as 15. A, B, C, D, E అనే numbers ని యూజ్ చేస్తాం ఇది పక్కాగా తెలియాలి మనకి ఓకే సో ఇప్పుడు బేస్ 16 ఉంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ టూస్ లో రాస్తే 2 2s are 4 4 2s are 8 8 2s are 16 అంటే 2 power 4 అని రాయొచ్చు కదా మనం దాన్ని బైనరీ నెంబర్ ని 2 అని రాస్తున్నాం అదే హెక్సాడెసిమల్ నెంబర్ ని 2 పవర్ 4 అని రాస్తున్నాం అంటే ఒక బైనరీ నెంబర్ ని హెక్సాడెసిమల్ నెంబర్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే 4 బిట్స్ ని ఒక గ్రూప్ లాగా చేస్తే ఆ 4 గ్రూప్ యొక్క వెయిట్ ని రాసేసాము 2 into 2 into 2 into 2 అంటే 4 times 2 రాస్తాము అంటే 2 2s are 4 4 2s are 8 8 2s are 16 సో 2 power 4 అంటే 4 బిట్స్ ని గ్రూపింగ్ చేసామనుకోండి అప్పుడు ఒక బైనరీ నెంబర్ అనేది హెక్సాడెసిమల్ నెంబర్ లోకి కన్వర్ట్ అవుతుంది ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి రాసేసిన తర్వాత LSB నుండి MSB కి సో రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కి మనం గ్రూపింగ్ 4 బిట్స్ ని చేయాలి అని గుర్తుపెట్టేసుకోవాలి దీని యొక్క గ్రూప్ వాల్యూ 8421 ఎలా వచ్చింది అంటే 2 power 0 2 power 1 2 square 2 cube 2 cube అంటే 8 2 square అంటే 4 2 power 1 అంటే 2 2 power 0 a power 0 వాల్యూ 1 కాబట్టి అలా వచ్చాయి వెయిట్స్ 8421 యాడ్ చేయండి 1 ఎప్పుడు ఉంది 4 ఉన్నప్పుడు ఉంది 1 ఉన్నప్పుడు ఉంది 4 plus 1 5 8 plus 2 10 10 plus 1 11 కానీ మనం 11 అని రాయకూడదు హెక్సాడెసిమల్ లో a అంటే 10 b అంటే 11 సో వి రైట్ ఇట్ యాజ్ b సో b5 of 60 అంటే హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేస్తే ఈ బైనరీ నంబర్ ని హెక్సాడెసిమల్ లో రాసేస్తే b5 అని వచ్చేసింది అంటే లోపల మనం ఎప్పుడైనా నంబర్స్ ని ఎంటర్ చేసినప్పుడు హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో చేశారనుకోండి ఈజీగా స్పేస్ కన్స్యూమ్ తక్కువ అవుతుంది మెమరీ తక్కువ అవుతుంది అందుకే మనకి బైనరీ ఉన్నా కానీ ఈ హెక్సాడెసిమల్ ఆక్టల్ అనే ఫార్మాట్స్ ని యూజ్ చేశారనమాట నెక్స్ట్ మరి ఈ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చిన నంబర్స్ ని రాసేయండి ఓకే 4 వాటిని ఒక గ్రూపింగ్ చేయండి కానీ ఇక్కడ మనకు ఒక 1 నంబర్ అనేది మిగిలిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి అంటే 1 ఉన్నప్పుడు రిమైనింగ్ 3 బిట్స్ ని మనం యాజ్ ఇట్ ఈస్ గా జీరోస్ ని ప్లేస్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయనుకోండి రిమైనింగ్ 2 బిట్స్ ని జీరోస్ పెట్టుకోవాలి సో ఒక నంబర్ ఉన్నప్పుడు రిమైనింగ్ 3 బిట్స్ ని మనం ఎటు సైడ్ MSB సైడ్ సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిమైనింగ్ 3 బిట్స్ ని పెట్టుకోవాలి ఆ విషయం గుర్తుపెట్టేసుకోవాలి మళ్ళీ సిమిలర్ గా ఇందాక వెయిట్ చూసినట్టే చూడండి 8421 సారీ ఓకే 8421 8 plus 2 10 10 అంటే ఏంటి a 8421 8 plus 1 9 9 plus 4 13 అంటే d 8421 1 ఈ నంబర్ని కన్వర్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది 1DA హెక్సాడెసిమల్ కన్వర్షన్ ఇది నార్మల్ నంబర్ అదే ఒక ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ని కన్సిడర్ చేస్తే ఆ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్లో ఎలా చేస్తామో చూడండి 1100.11001010 బిఫోర్ ద ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ ఓకేనా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సిమిలర్గా 4 బిట్స్ ని మనం ఇలా గ్రూపింగ్ చేస్తాము ఆఫ్టర్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ ఇటు సైడ్ మాత్రం ఈ ఫుల్ స్టాప్ తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి మూవ్ అవుతుంది ఓకేనా ఇలా 4 ఇలా సిమిలర్గా వెయిట్స్ రాసేస్తాను
8 plus 4 12. 12 అంటే C. 8 plus 4 12 C. 8 4 2 1. 8 plus 4 12 అంటే C. 8 4 2 1. 8 plus 2 10. 10 అంటే A. So answer is CC.CA. So this is the conversion for binary number to hexadecimal number కి కన్వర్ట్ చేయడానికి 4 బిట్స్ గా గ్రూపింగ్ చేసేసి మనం ఆన్సర్ చేసేస్తాం. If you like the video, please subscribe my channel.